ఎల్బీ నగర్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సైబర్ క్రైమ్ కేసులో అకౌంట్ ఫ్రీజ్ చేయకుండా ఉండేందుకు ఆర్ఎస్ఐలు లంచం డిమాండ్ చేశారు. ₹1,00,000 ఇవ్వాలని ఆర్ఎస్ఐలు ప్రమోద్ కుమార్ గౌడ్, బాబు నాయక్ డిమాండ్ చేశారని బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో సైబర్ క్రైమ్ పిఎస్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెబుతారు. ప్రవీణ్, ఎల్బీ నగర్ లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు చేసింది. సైబర్ క్రైమ్ కేసు నిమిత్తం అకౌంట్ ఫ్రీజ్ చేయకుండా ఉండడం కోసం ఇద్దరు ఎస్ఐలు డబ్బులు డిమాండ్ చేశారు, లంచం డిమాండ్ చేయడం జరిగింది. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు ఒక పక్కా ప్లాన్ తోటే ₹1,00,000 డబ్బులు తీసుకుంటుండగా ఎస్ఐలు ప్రమోద్ కుమార్ గౌడ్, మరోవైపు బాబు నాయక్ ఇద్దరిని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. దీంతో దాదాపు 2-3 గంటల పాటు సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు విచారించిన తర్వాత ప్రమోద్ కుమార్ గౌడ్, మరోవైపు బాబు నాయక్ ఇద్దరు ఎస్ఐల్ని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే ఇద్దరిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం ఉంటుంది. ఒక కేసులో ముఖ్యంగా సైబర్ క్రైమ్ అకౌంట్ ఫ్రీజ్ చేయకుండా ఉండడం కోసమే వీళ్ళు డబ్బులు డిమాండ్ చేశారనేటువంటి అభియోగాల ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. అయితే బాధితులు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఏసీబీ అధికారులు అయితే మాత్రం ప్రస్తుతం ఇద్దరి ఎస్ఐలను కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ₹1,00,000 డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.